शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। అధ్యాయం మొదలుపెట్టే ముందు నైమిషారణ్యంలోనే యజ్ఞయాగాలు ఎందుకు చేసేవారో తెలుసుకుందాం. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో ఎక్కడ ఉందో చెప్పండి అని ప్రార్థించారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా సుదర్శన చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరారట. ఆ మహావిష్ణువు యొక్క చక్రం పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. పుణ్యకరములైన కథలను చెప్పించుకునేవారట. అధ్యాయం 1 ప్రారంభిద్దాం. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు 12 సంవత్సరాలు జరిగే యాగం చేయాలని ప్రారంభించారట. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయన దగ్గరికి వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చోపెట్టి అతిథి సత్కారాలు చేసి, మాకు పురాణ కథలు చెప్పవలసిందిగా ప్రార్థన అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విని వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అని కళ్ళు మూసుకొని తన తండ్రి గారిని, తన గురువులను ప్రార్థించి మాఘమాస మహిమను వివరించడం ప్రారంభించారు. మహర్షులారా, పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి మాఘమాస విశిష్టత విషయాన్ని అడిగిందట. గృత్నం మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్తాను, వినండి. పరమేశ్వరుడు పార్వతీదేవితో, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, తప్పక చెప్పెదను, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుదురు. గోవు పాదం మాత్రం మునిగే జలప్రవాహంలో స్నానం చేసిన అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదట. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. అలా కుదరకపోతే ఊరి లోపల ఉన్న సరస్సు కానీ, బావి కానీ, కాలువలు కానీ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయంకి ముందుగా చేసినచో వారి పాపములన్నీ పోవును. భక్తిభావంతో నెలంతా చేస్తే విష్ణులోకం చేరును. స్నానం చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించు. చిన్నపిల్లలు, వృద్ధులు హరినామ స్మరణ చేస్తూ ఆ నీటి బిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే. ఎన్ని పాపాలు చేసిన వాడైనా మాఘమాసమునందు సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేస్తే పాపములన్నీ పోయి పుణ్యాత్ముడవుతాడట. శరీరంలో శక్తి లేక మాఘ స్నానం చేయలేకపోతే స్నానము చేసిన వారికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నాన ఫలమును పొందవచ్చట. ఈ మాసంలో పేదవారికి వస్త్రదానం కానీ, కప్పుకోవడానికి దుప్పటి దానం చేసినా కానీ మాఘ స్నానం చేసినంత ఫలితం వస్తుందట. బలవంతంగా స్నానం చేసిన వారికి, చేయించిన వారికి పుణ్యం వస్తుందట. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి మాఘమాసం విశిష్టత వివరించాడు అని సూత మహర్షి శౌనకాది మునులకు మాఘమాసం యొక్క విశిష్టత గురించి వివరించారు. అలానే దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించారు.
ఆ కథ అధ్యాయం 2లో తెలుసుకుందాం.